ప్రియమైన దేవుని వారలారా, అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. బుధవారము బైబిల్ తరగతుల్లో భాగముగా బైబిల్ థియాలజీ, సిస్టమాటిక్ థియాలజీలో రెండవ సబ్జెక్ట్ని మనం ఆలోచన చేస్తున్నాం. మొదటి సబ్జెక్టు బిబ్లియాలజీ, బైబిల్ శాస్త్రము గురించి ఆల్రెడీ మనము 10+1 భాగాలు మనం ఆలోచన చేయడం జరిగింది. 10 భాగాలేమో బిబ్లియాలజీ గురించి, ఒక భాగమేమో అసలు బైబిల్ థియాలజీ ప్రతి క్రైస్తవుడు కూడా ఎందుకు నేర్చుకోవాలి అనే ఆలోచన కలిగి చెప్పడం జరిగింది. యూట్యూబ్లో మనకు అందుబాటులో ఉన్నాయి, వాటిని గమనించగలరు. అలాగే రెండవ సబ్జెక్టు తండ్రిని గురించిన శాస్త్రము, పితృదేవ శాస్త్రము లేదా ప్యాట్రాలజీలో ఈరోజు మనము 17వ భాగంలో మనం ఉన్నాము. అంటే 16 భాగాలలో మనము దేవుని గురించి ఎన్నో విషయాలు నేర్చుకుంటూ వస్తూ ఉన్నాము. బైబిల్లో ఉన్న అన్ని శాస్త్రాల కంటే అతిపెద్ద శాస్త్రమే తండ్రిని గురించిన శాస్త్రం. ఎందుకంటే సమస్తమునకు సర్వమునకు ఆధారము మూలము ఆయన కాబట్టి, ఆయన మనకు బాగా అర్థమైతే మిగిలిన సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నవో, మిగిలిన శాస్త్రాలు ఏవైతే ఉన్నవో వాటన్నిటికీ ప్రారంభకుడు, వాటన్నిటికీ నిర్మాణకుడు, వాటన్నిటికీ సృష్టికర్త దేవుడే కాబట్టి ఆ దేవుని గురించి మనము ఎక్కువగా ఆలోచన చేయాలి. ఆ దేవుని గురించి మనకు ఎక్కువ జ్ఞానమును మనం కలిగి ఉండాలి. ఎందుకంటే బైబిల్లో దేవుని గురించి రాయబడిన సంగతులు ఏవైతే ఉన్నవో అవి చాలా తక్కువ. దేవుని గురించి ప్రస్తావన చేయబడిన మాటలు మనం గమనించినట్లయితే దేవుని యొక్క జ్ఞానము అగోచరము, ఆయన నిగూఢమైన వాడు, మనుషుల యొక్క తలంపులకు ఊహలకు అందేంతవాడు కాడాయన, అధికుడు ఆయన. కాబట్టి ఆయన గురించి మనం తెలుసుకుంటున్నప్పుడు ఏదో ఒక 10 భాగాల్లో ముగించేయచ్చు కదా, ఇన్ని భాగాలు అవసరమా అనే ఆలోచన సగటు మనిషిగా, క్రైస్తవుడికైతే రాదు కానీ మనిషిగా వస్తుంది. ఎందుకంటే నిజమైన క్రైస్తవుడు దేవుని గురించిన ఎక్కువ జ్ఞానం వినాలని ఆశపడతాడు. మనిషి ఏం చేస్తాడనంటే, మట్టి శరీరంలో మనిషి ఏం చేస్తాడనంటే, ఇంత అవసరమా, ఇన్ని భాగాలు భవిష్యత్తులో ఎవరు వింటారు అనే ఆలోచన చాలామందికి వస్తుంది. మనం గమనించినట్లయితే 4 సంవత్సరాల పాటు థియాలజీని బోధించే క్రిస్టియన్ కాలేజెస్లో జాయిన్ అయ్యి నేర్చుకుంటే అక్కడ ఎంతైతే వినగలమో మనము కూడా అంత జ్ఞానాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి త్వరగా అయిపోతే బాగుండు అనే ఆలోచనలో ఎవరు ఉండకుండా ఈ భాగాలు నెంబర్ పెరిగే కొలది మనకు కొంచెము ఏమంటారు దాన్ని, ఇంత అవసరమా అనే ఫీలింగ్లోకి మనిషి వెళ్ళిపోతాడు. అందుకే మనుషులుగా ఈ మట్టి హృదయాలకు అంత ఆలోచన రానివ్వకుండా దేవుడు సర్వజ్ఞాని, ఆయన సర్వోన్నతుడు, ఆయన మనుషుల యొక్క ఊహలకు అందనివాడు, అగోచరుడుగా పిలువబడుతున్న ఆయన గురించి బైబిల్లో ఎంతైతే రాయబడి ఉన్నదో దానిని మనము తెలుసుకుంటూ మనం ముందుకెళ్తున్నాము. ముందుగా మొదటి భాగములో దేవుడు మానవాళిని కోరిన కోరిక ఏంటో మీకు చెప్పడం జరిగింది. నరులారా, మీరు ఎంతకాలము జ్ఞానము లేనివారుగా ఉంటారో నన్ను గురించిన జ్ఞానము నేర్చుకునుడని ఆయనే మనల్ని అడిగినట్లుగా మొదటి ఎపిసోడ్లో, మొదటి భాగంలో చెప్పడం జరిగింది. ఇక 2, 3, 4 భాగాల్లో దేవుని యొక్క నామములను మనము ఆలోచన చేయడం జరిగింది. ఇక 5వ భాగము నుంచి ఈరోజు వరకు మనము దేవుని యొక్క గుణ లక్షణాలు మనం ఆలోచన చేస్తున్నాం. దేవుడు స్వయంభవుడని, దేవుడు ఒక వ్యక్తి అని, దేవుడు ఆత్మ అని, సర్వజ్ఞాని అని, సర్వోన్నతుడని, సర్వశక్తిమంతుడని, సర్వవ్యాపి అని, ఈ విధంగా దేవుడు నిత్యుడు అని, అలాగే దేవుడు మార్పు లేనివాడు అని, దేవుడు నిజమైన వాడని, దేవుడు మంచివాడని, దేవుడు పరిశుద్ధుడు అని ఎన్నో విషయాలు మనం ఆలోచన చేస్తూ వస్తూ ఉన్నాము. ఈరోజు మరి యొక్క దేవుని యొక్క గుణాన్ని, మరి యొక్క దేవుని యొక్క క్వాలిటీని మనము ఆలోచన చేస్తూ, ఈ క్వాలిటీస్ మనం వింటున్నప్పుడు వాటిని అవసరమైతే నోట్ చేసుకోవాలి, లేదంటే గుర్తుపెట్టుకోవాలి. దేవుని యొక్క గుణాలు ఏవైతే ఉన్నావో ఆ గుణాలను మనము సంతరించుకోవాలి. ఆయన యొక్క స్వభావం, ఆయన యొక్క క్యారెక్టర్, ఆయన యొక్క శీలం ఏదైతే ఉన్నదో దాన్ని మనము సంతరించుకోవాలి. ఆ గుణాలలోనికి మనము ప్రవేశించాలి, ఆయన యొక్క పరిశుద్ధమైన గుణములలోనికి.
ఆయన కలిగి ఉన్న మంచి స్వభావములోనికి మనము ప్రవేశించాలి. అంటే దేవుని గుణ లక్షణాల్లో కొన్నింటిని మనము నేర్చుకుంటున్నప్పుడు, కొన్నింటిని మనం చదువుతున్నప్పుడు ఆయనంటే భయము కలగాలి. సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, నిత్యుడు, ఇలాంటి మనం వింటున్నప్పుడు దేవుని గురించి మనకు భయం కలగాలి. ఎందుకంటే సమస్తమును కూడా ఆయన గమనిస్తున్నాడు, మన పరిశుద్ధతను కోరుచున్నవాడుగా ఆయన మనకు కనబడుతున్నాడని. లేదా దేవుడు మంచివాడని కానీ, మార్పు లేనివాడని కానీ, దేవుడు మరి చక్కటి నిజమైన దేవుడని, నిజముగా ఉన్నవాడని, యథార్థవంతుడని, న్యాయవంతుడని, నీతిమంతుడని ఏదైతే మనం మాట్లాడుకున్నామో, ఇలాంటి వాటిని మనం ఆలోచన చేస్తున్నప్పుడు యథార్థవంతుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు, ఇలాంటి మనం ఆలోచన చేస్తున్నప్పుడు పరిశుద్ధుడు, ఇలాంటి గుణాలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు మనము కూడా అటువంటి గుణముల లోనికి మనము ప్రవేశించాలి. అలాంటి క్యారెక్టర్ను మనము సంపాదించుకోవాలి. అలాంటి మరి స్వభావమును వ్యక్తిత్వంలో, ఆత్మీయ జీవితంలో మనం కలిగి ఉండడానికి ప్రయాసపడాలి, ప్రయత్నం చేయాలి. అందుకొరకు మనము దేవుని గురించిన జ్ఞానము అత్యంత జాగ్రత్త కలిగి మనము వినవలసిన అవసరత ఎంతో ఉన్నది పిల్లారా. ఈరోజు 17వ భాగంలో, తండ్రిని గురించిన శాస్త్రంలో 17వ భాగంలో దేవుడు నమ్మదగిన వాడు, లేదంటే దేవుడు నమ్మకమైన దేవుడు. మనం నమ్ముకున్న దేవుడు నమ్మదగిన వాడు. చాలామంది మనము పాటల్లో కూడా వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడని, నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడని మనము రెగ్యులర్గా మనం వినే మాటలు. దేవుడు నమ్మదగిన వాడు. అసలు నమ్మదగిన వాడని అంటే ఆయన చెప్పినదంతయు ఎల్లప్పుడూ చేసేవాడు. అలాగే తన వాగ్దానములు, తన నిబంధనలు ఏవైతే ఉన్నావో వాటిని మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు మన దేవుడు. అంటే మనుషులు మనం కొన్ని సందర్భాల్లో నమ్మలేం. మనిషి మాటిస్తాడు. అవసరానికి మనం ఏదైనా వస్తువు అడిగామనుకోండి, ఇచ్చేస్తా రేపు అంటాడు. ఏదైనా ఒక 10 రూపాయలు అమౌంట్ అడిగామనుకోండి, నీకెందుకు రేపు సాయంత్రం ఇస్తానంటాడు. రేపు సాయంత్రం మనం ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడు. అతను ఎక్కడికైతే రమ్మన్నాడో ఆ ప్లేస్కి మనం వెళ్ళినా అక్కడ ఉండడు. మనిషి తన నమ్మకాన్ని కోల్పోయేలా మాట్లాడతాడు. కానీ బైబిల్లో ఉన్న దేవుడు ఎప్పటికీ కూడా మనుషుడి ఎడల కానీ, తన కార్యముల ఎడల కానీ, తన క్యారెక్టర్ ఎడల కానీ, తన వాగ్దానముల విషయంలో కానీ, తన యొక్క నిబంధనల విషయంలో కానీ ఏ రోజు కూడా నమ్మకమును కోల్పోయినవాడు కాడు దేవుడు. కాబట్టి అలాంటి నిత్య నమ్మకమైన దేవుని గురించి మనము ఎన్నో విషయాలు, ఆయన ఏ విషయాలలో మరి నమ్మకముగా ఉంటాడో, ఉండగలడో, ఉంటున్నాడో మనం వాటిని ఆలోచన చేస్తూ మనం ముందుకెళ్దాం. ప్రియమైన దేవుని వాళ్ళ చెప్తున్నాను కదా, దేవుడు తన యొక్క స్వభావమునకు, తన వాక్యమునకు సత్యముగా ఉండే విషయంలో పరిపూర్ణముగా ఆయన స్థిరత్వము కలిగి ఉన్నవాడు. ఆయన స్థిరుడుగా ఉన్నవాడు. అందుకే ఆయన ఎన్నటికీ కూడా కదిలింపబడే దేవుడు కాడు, నమ్మకమైన దేవుడు. ప్రియమైన దేవుని వర్లరా, కాబట్టి ఆ దేవుని గురించి మనము చదువుతున్నప్పుడు ఎన్నో విషయాలు బైబిల్లో ఈ నమ్మకమైన దేవుని గురించి రాయబడి ఉండగా వాటిని మనము ఒక్కొక్కటి బైబిల్లో దేవుని యొక్క నమ్మకమైన స్థితిని గురించి, స్థిరత్వం గురించి మాట్లాడుతున్న కొన్ని ఆధారాలను, కొన్ని రుజువులను మనం చూస్తూ మనం ముందుకెళ్దాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, సంఖ్యాకాండములో 23వ అధ్యాయము 19వ వచనం చూద్దాం ఒకసారి. సంఖ్యాకాండములోని 23వ అధ్యాయము 19వ వచనం మనం చూసినట్లయితే దేవుని యొక్క క్యారెక్టరు, ఆయన యొక్క స్వభావము ఎంత నమ్మకమైనదో మనము గమనించగలగాలి. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనం చూస్తే, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. ఎందుకంటే మనిషి అనేవాడు మాటిచ్చి, మనిషి అనేవాడు వాగ్దానము చేసి, మనిషి అనేవాడు నిబంధన చేసుకుని ఆ నిబంధన అతిక్రమిస్తాడు. వివాహములలో ఈరోజు అనేక మంది నిబంధనలు చేస్తున్నారు. పెళ్లి నిబంధనలు అంటారు కదా, వ్యాధి ఎందని, బాధ ఎందని, ఆరోగ్యం అందని, కలిమి ఎందు, లేమి ఎందు, సుఖమందు, కష్టమందు, అనేకమైన విషయాల్లో ఇద్దరము కూడా ఒకరినొకరు విడవక ఎడబాయక ఉంటామని నిబంధన చేసుకుంటారు. కానీ ఈరోజు ఆ నిబంధనాసారముగా వివాహములోనికి అడుగు పెట్టబడిన మనుషులు ఈరోజు తమ జీవితంలో తాము చేసుకున్న ఆ ఒప్పందం ఏదైతున్నదో, ఆ నిబంధన ఏదైతున్నదో, ఆ నిబంధనను మీరి అపనమ్మకమైన స్థితిలోనికి ఒక వ్యక్తిని, ఈరోజు భార్య పరిపూర్ణంగా భర్తను నమ్మే స్థితిలో లేదు. ఎందుకంటే నమ్మకం లేదు వారి మధ్య.
వివాహం అంటేనే నమ్మకంతో చేయాల్సిందే. వ్యాపారం అంటేనే నమ్మకంతో చేయాల్సిందే. రాజకీయ నాయకుడు ఎన్నికల్లో నిలబడేటప్పుడు నమ్మకంతో ప్రజలకు వాగ్దానం ఇస్తాడు. విచిత్రం ఏంటంటే ఆ వాగ్దానాలు ఎప్పుడు వరకు అంటే కేవలము ఎలక్షన్ డే ఏదైతున్నదో, పోలింగ్ డే ఏదైతున్నదో ఆ రోజు వరకే తన వాగ్దానం తనకు గుర్తుంటాయి. ఎందుకంటే బట్టి పట్టేసి ఉంటాడు కదా, మీకు గెలిస్తే అది ఇస్తా, ఇది ఇస్తానని. ఈరోజు కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో మనకు తెలుసు. ఎందుకంటే వాళ్ళు చెప్పిన వాగ్దానాలు వేరు, ఈరోజు జరుగుతున్నది వేరని ప్రతిపక్షాలు వాళ్ళు ఎంత దుమ్మెత్తిపోస్తున్నారో మనం గమనిస్తున్నాం. ఎందుకంటే వాగ్దానాలు ఇచ్చి నిలబెట్టుకోలేని రాజకీయ నాయకులు మనం చూస్తున్నాము. పెళ్లి ప్రమాణంలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఆ నిబంధనను నిలబెట్టుకోలేని మరి జంటలను మనం చూస్తున్నాము. వ్యాపారంలో నమ్మకము ఎంతో అవసరమైనదిగా ఆ నమ్మకముగా కస్టమర్లకు తన యొక్క ప్రోడక్ట్ని అందించే విషయంలో మరి రాజీ లేకుండా ప్రోడక్ట్ అందించే విషయంలో చాలామంది వెనకడుగేస్తున్నారు. మనుషులుగా అబద్ధములాడుతూ తాము చేసిన వాగ్దానాలను, ప్రమాణాలను నిలబెట్టుకునే విషయంలో మనుషులు ఫెయిల్ అవుతారు, కానీ దేవుడు ఎన్నటికీ ఫెయిల్ కాలేదు, కాబోడు ఆయన. ఎందుకంటే ఆయన నరుడు కాడు, మాట ఇస్తాడు, మాట ఇచ్చి ఏం చేస్తాడు. 19వ వచనంలో, సంఖ్యాకాండము 23వ అధ్యాయం 19వ వచనంలో, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు, ఆయన చెప్పి చేయకుండునా. ఒక భార్యగా చెప్పి చేయకుండా నువ్వుంటావేమో, ఒక భర్తగా చెప్పి చేయకుండా నువ్వుంటావేమో, ఒక రాజకీయ నాయకుడిగా చెప్పి చేయకుండా నీవుంటావేమో, ఒక మనిషిగా ఒకటి వాగ్దానం చేసి నిబంధన చేసుకుని చెప్పి చేయకుండా నీవు ఉండగలవేమో, కానీ దేవుడు నీ వంటి నా వంటి స్వభావం కలిగిన వాడు కాడు, ఆయన మానవుడు కాడు, ఆయన దేవుడు. ఆయన కలిగి ఉన్న అమూల్యమైన క్యారెక్టర్స్లో మరొక క్యారెక్టర్ ఏంటంటే ఆయన నమ్మకమైన దేవుడు. వాగ్దానం చేసిన, నిబంధన చేసిన, ప్రమాణము చేసిన అది ఖచ్చితంగా నెరవేర్చే సామర్థ్యం కలిగిన దేవుడు. ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా అని ఇక్కడ దేవుని గురించి రాయబడిన మాట. ప్రియులారా, అంటే అంత బలమైన నిబంధనల మీద కూడా ఆయన ఎంతో నిక్కార్సుగా ఆయన నిలబడుతున్నవాడు దేవుడు. ప్రియులారా, అలాంటి దేవుడు మనము గమనిస్తున్నాము. ఈ థియాలజీలో ఆ దేవుని యొక్క క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నావో ప్రతి క్యారెక్టర్ కూడా అమూల్యమైనది. దాన్ని మనము సంతరించుకోవాలి, వాటిని మనం సంపాదించుకోవాలి. చూద్దాం, మరొక మాట చూద్దాం ఒకసారి. విలాప వాక్యములలో 3వ అధ్యాయము 23వ వచనంలో దేవుని యొక్క క్యారెక్టర్ గురించి రాయబడిన కొన్నింటిని మనం చదువుకుని తర్వాత మనము మరింత వివరణలోనికి వెళ్దాం. ప్రియులారా, దేవుడు నమ్మదగిన వాడు అని ఏ సందర్భాల్లో ఏ రకాలుగా ప్రస్తావన చేశారు. నోట్ దిస్ పాయింట్. దేవుడు నమ్మదగిన వాడని కానీ, దేవుడు నమ్మకమైన వాడని కానీ బైబిల్ గ్రంథంలో ఏ సందర్భాల్లో ఏ విధాలుగా ఆయన్ని పరిచయం చేశారో వాటన్నిటిని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తూ మనం ముందుకెళ్దాం. ఒకసారి విలాప వాక్యములు 3వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం తర్వాత 3వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. ప్రియులారా, 23వ వచనం చూస్తే 22వ వచనం కూడా యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనక మనము నిర్మూలము కాకున్న వారము, అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నది. తర్వాత నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ఏ విషయములో? దేవా, నీవు కృప చూపించే విషయములో. 22వ వచనానికి 23వ వచనానికి ఉన్న కనెక్షన్ ఏంటంటే, దేవా నీవు కృప చూపించే విషయములో, నీవు ఎడతెగక వాత్సల్యతను చూపించే విషయములో, దేవా నీవు ఎంతైనా సరే నమ్మదగిన వాడవు నాయనా. ఈరోజు మన జీవితంలో మనం ఇంకా ఈ విధంగా మనం ఉండగలుగుతున్నామంటే, క్రైస్తవులు అయినప్పటికీ కూడా అనేకమైన సందర్భాలు ఇంకా పడిపోతూ ఉన్న స్థితిలో కూడా దేవుడు మనల్ని కాపాడుకుంటూ వస్తున్నాడంటే ఆయన మన పట్ల చూపిస్తున్న అపారమైన తన కృప. ఆ కృప విషయంలో, తన వాత్సల్యత విషయంలో దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు దేవుడు. మరొక మాట చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశ కాండములో 7వ అధ్యాయము కొన్ని రిఫరెన్స్లు చూసుకుని మనము మరింత వివరణలోనికి మనం వెళ్దాం. ప్రియులారా, దేవుడు ఏ రకాలుగా ఏ విధములుగా ఆయన నమ్మదగిన వాడో మనం గమనించుకుంటూ మనం ముందుకెళ్దాం. ప్రియులారా, ఏ విధాలుగా ఏ రకాలుగా దేవుడు నమ్మదగిన వాడో మనం చూసుకుంటూ మనం ముందుకెళ్దాం. మరి ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. 8వ వచనం చూస్తే, అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనక తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు. ఈ పదాన్ని మీరు హైలైట్ చేయాలి ఇక్కడ.
దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఏ విధంగా ప్రేమిస్తున్నాడంటే, మీ తండ్రులకు ప్రమాణము చేసిన ఏదైతే ప్రమాణం ఉందో, ఆ నిబంధన ఏదైతే ఉన్నదో, ఆ వాగ్దానం ఏదైతే ఉన్నదో, ఆ వాగ్దానమును నెరవేర్చువాడు గనుకను యెహోవా బాహుబలము చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతుల నుండి మిమ్మల్ని విడిపించెను. కాబట్టి నీ దేవుడని యెహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనను, పైన వచనంలో ప్రమాణములు నెరవేర్చువాడనే పదాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోనండి. ఈ 9వ వచనంలో మనుషులను దేవుడు ప్రేమించి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృపచూపు వాడును, నమ్మదగిన దేవుడు అనియు దేవుడు. దేవుడు ఎలాంటి దేవుడు అని అంటే, నమ్మదగినవాడు. కృప చూపించే విషయంలో తన మాటను, తన ప్రమాణములను, తన వాగ్దానములను ఒకవేళ మీ పూర్వీకులకు, మీ పితరులకు వాటిని ప్రమాణం చేసినా, ఎప్పుడైతే వాటిని నెరవేరుస్తానన్నాడో ఆ కాలానికి వాటిని జ్ఞాపకము చేసుకుని తప్పకుండా వాటిని నెరవేర్చే దేవుడు మన దేవుడు. ఎందుకంటే ఆ దేవునికున్న ఒక క్వాలిటీ ఏంటంటే, ఆ దేవునికున్న క్యారెక్టర్ ఏంటంటే, ఆయన నమ్మదగిన దేవుడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుడు ఏ ఏ విషయములలో నమ్మదగిన వాడు మనం చూసుకుంటూ వెళ్తున్నాం. కృప చూపించే విషయంలో, వాత్సల్యతను చూపించే విషయంలో, ఎవరైతే ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటారో వారికి నిబంధనలను అలాగే వాగ్దానములను స్థిరపరచుచు కృప చూపించే విషయంలో దేవుడు నమ్మదగిన వాడుగా మనము చదువుకుంటూ ముందుకెళ్తున్నాం ప్రియులారా. ఇంకొంచెం ముందుకెళ్ళిపోదాము. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21వ వచనం మనం చూద్దాం ఒకసారి. రోమా పత్రిక 4వ అధ్యాయము 21వ వచనంలో అబ్రహాము గారితో దేవుడు చేసిన వాగ్దానముల యొక్క నెరవేర్పును గమనిస్తూ అక్కడ రాయబడిన మాట చూస్తే, రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21వ వచనం చూస్తే, దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన అబ్రహాము బలము పొందెను. వాగ్దానము చేశాడు, ఆ వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు దేవుడు సమర్థుడు. దేవుడు సమర్థుడు అంటే నెరవేర్చే విషయంలో దేవుడిని మనం నమ్మాలి. ఎందుకంటే ఆయన మాట ఇస్తే, వాగ్దానం ఇస్తే, నిబంధన చేస్తే ఎప్పటికైనా సరే తను దేవుడు మన జీవితంలో ఆ కార్యాలను జరిగిస్తాడనే వాస్తవాన్ని మనం గమనించాలి. అలాగే మరొక మాట చూద్దాం. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం మనం చూద్దాం ప్రియులారా. 13వ వచనం చూస్తే ఇక్కడ అంటున్నాడు మనము నమ్మదగని వారమైనను, అంటే మనల్ని నమ్మడానికి ఇక్కడ అవకాశం లేదు. మనము నమ్మదగని వారము, కానీ దేవుడు నమ్మదగిన దేవుడు. మనుషులేమో నమ్మదగని వారు, నమ్మడానికి ఏమాత్రం కూడా అవకాశము వీలు లేనివారు. ఈ మధ్యకాలంలో అసలు ఎవరిని నమ్మాలండి? ఎవరిని నమ్మినా మోసమేనండి. అంతే కదా, మనం రెగ్యులర్గా వినే మాట్లాడి చెప్పండి. మనుషులందరూ ఒట్టి మోసగాళ్ళండి, ఒట్టి అబద్ధికులండి. ఎవరిని నమ్మాలి? ఎవరిని నమ్మినా మోసం. అందుకే అంటున్నాడు, మనుషులారా మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధిగా ఏది కూడా చెయ్యలేడు. ఎందుకంటే ఆయన తన స్వభావం ఏంటంటే నమ్మదగిన దేవుడు, ఆ దేవుడు. మరి మనుషుల యొక్క మన స్వభావం ఏంటంటే మాటిస్తాము, ప్రమాణం చేస్తాము, నిబంధన చేస్తాము. కొన్ని సందర్భాల్లో దేవునికి కూడా మాటిస్తాం, ప్రభువా నీకోసం నేను అది చేస్తా, ఇది చేస్తా, అది చేస్తాను, ఎన్నో ప్రమాణాలు చేస్తాం. కానీ తీరా వాటిని నెరవేర్చే విషయంలో, దేవుడు ఏదైతే చెప్పాడో వాటిని పాటించే విషయంలో మనం మాత్రము మన నమ్మకాన్ని దేవుని దగ్గర కోల్పోయే పరిస్థితుల్లో ఇంకనూ బ్రతుకుచున్నవారు క్రిస్టియానిటీలో అనేకులు ప్రియులారా. అందుకే మనం గమనించాలి, మనుషులుగా మనమేమో నమ్మదగని వారము, దేవుడు మాత్రము నమ్మదగిన దేవుడు. ఆ వేరియేషన్ మనం గమనించగలగాలి.
అంటే మనిషి దేవుని యొక్క వాక్యమునకు ఎంత దూరంగా, ఎంత అవిధేయుడుగా బ్రతికి అంటున్నాడు. మనము నమ్మడానికి, మనిషిని నమ్మడానికి ఏమాత్రం కూడా వీల్లేదు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే, ఎలాంటి సందర్భాలైనా సరే దేవుణ్ణి మాత్రము నమ్మాలి. ఎందుకంటే తన స్వభావమునకు దేవుడు ఎప్పుడు కూడా విరోధముగా ప్రవర్తించే దేవుడు కాడు. మన దేవుడు అనే విషయాన్ని ఇక్కడ గమనించగలగాలని చెబుతున్నాడు. మరొక మాట చూద్దాం. యెహోషువ గ్రంథము 23వ అధ్యాయంలో, యెహోషువ గ్రంథములో 23వ అధ్యాయము 14వ వచనం చూద్దాం ప్రియులారా. 14వ వచనం చూస్తే, యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 14వ వచనం చూస్తే, 14వ వచనంలో చదవండమ్మా. ఇక్కడ యెహోషువ గారు మాట్లాడుతున్న మాట మనం చూస్తే, ఇదిగో నేను సర్వలోకుల మార్గమున వెళ్ళిపోతాను. అంటే యెహోషువ గారు మాట్లాడుతూ వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత మాట్లాడుతున్న మాటలు అవి అంటున్నాడు. మీ దేవుడైన యెహోవా మీ విషయమై, తర్వాతమ్మా, మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటైనను తప్పి ఉండలేదని మీరు అనుభవపూర్వకముగా ఎరుగుదురు. అవి అన్నీ మీకు కలిగెను, వాటిలో ఒక్కటైనను తప్పి ఉండలేదు. అంటే మీకు ఏవైతే మీ పితరులకు కానీ మీకు కానీ ఏ మాటలైతే ఇచ్చాడు, ఇశ్రాయేలులారా, దేవుడు మీకు ఏ మాటలైతే ఇచ్చాడో ఆ మాటలన్నింటినీ కూడా దేవుడు నెరవేర్చిన దేవుడు. దానికి రుజువులు మీరు చూశారు, సాక్ష్యం మీరు చూశారు. మోషే యొక్క నాయకత్వములో ఐగుప్తు నుంచి బయటకు వచ్చే క్రమములో, అలాగే ఈ వాగ్దాన దేశాన్ని మీరు పంచుకునే విషయంలో కానీ, ఈ భూమిని మీకు పంచి ఇచ్చాడు కదా దేవుడు. మీకు అన్ని విషయాల్లో దేవుడు మీకు ఏదైతే చెప్పాడో వాటన్నిటినీ కూడా ఒక్కటి కూడా తప్పిపోకుండా సమస్తమును కూడా దేవుడు నెరవేర్చాడు. వాగ్దానములు ఇచ్చిన దేవుడు ఆ వాగ్దానములు నెరవేర్చే విషయంలో ఒక్కటి కూడా తప్పిపోలేదు. అందుకు దేవుడు నమ్మకమైన దేవుడు. కొంతమందిని మనము గుడ్డిగా నమ్మడానికి అవకాశం ఇవ్వకూడదు. ప్రత్యేకించి గత భాగంలో కూడా చెప్పాను, దేవుడు అని మనం ఎవరిని నమ్మాలంటే ఆ దేవుడు చేసిన కార్యాల్లో సాక్ష్యాలు ఉండాలి, ఆధారాలు ఉండాలి, ఎవిడెన్స్ ఉండాలి. ఆయన చేస్తున్న కార్యాల్లో ఏదో 10 చెప్పి 1 చేసి ఇదిగో జరిగింది కదా తూతూ అంటే కాదు. ఇక్కడ ఈరోజు దేవుని పేరట చాలామంది సేవకులు ఏదో కొన్ని కార్యాలు చేస్తూ మేము అంతా చేసేస్తున్నామనే ఫీలింగ్లో చాలామంది ఉన్నారు. కానీ అంతా చేసేది దైవ కార్యాలు. ఏవైతే చెబుతున్నారో అన్నీ జరగాలి. లాటరీ క్రమంలో ఏదో ఒకటి జరిగితే అది మాత్రమే దేవుడి కార్యము, మిగిలినవి దేవుని కార్యాలు కాదు, అది మాత్రమే నీకు విశ్వాసం ఉంది, మిగిలిన వాటికి లేదని అనడానికి ఇక్కడ అవకాశం లేదు. దేవుడి యొక్క కార్యాలు మనం గమనిస్తే ఆయన ఏవైతే చెప్పాడో చెప్పిన ప్రతిదీ కూడా 100కు 100% ఆయన చేసే కార్యాల్లో 100% అక్కడ మనకు అవుట్పుట్ ఉంటుంది ప్రియులారా. అదే అంటున్నాడు ఇక్కడ, ఏదైతే చెప్పాడో వాటిలో ఒక్కటి కూడా ఆయన తప్పిపోకుండా అన్నిటిని కూడా దేవుడు మీకు నెరవేర్చాడు, చేసి చూపించాడు అనే విషయాలు మనం గమనిస్తున్నాము. మరిన్ని మాటలు మనం చూద్దాము. యెహోషువ గ్రంథంలో 21వ అధ్యాయము 44వ వచనం చూద్దాం. 44వ వచనము యెహోషువ గ్రంథము 21వ అధ్యాయము 44వ వచనం చూస్తే, యెహోవా వారి పితరులతో ప్రమాణము చేసిన వాటన్నిటి ప్రకారము అన్ని దిక్కుల యందు వారికి విశ్రాంతి కలగజేసును. యెహోవా వారి శత్రువులందరినీ వారి చేతికి అప్పగించి ఉండును గనుక వారిలో ఒకడును ఇశ్రాయేలు ఎదుట నిలవలేకపోయెను. ఇక్కడ మాట్లాడితే యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియూ తప్పి ఉండలేదు, అంతయు నెరవేరును. అందుకు దేవుడు నమ్మకమైన వాడు. మీరు గమనించండి, ఆయన ఏదైతే చెబుతున్నాడో చేస్తున్న వాటిలో అన్నింటినీ కూడా ఆయన నెరవేరుస్తున్నాడు. ఎలా అంటే నమ్మకాన్ని కలగజేస్తున్నాడు. దేవుడు ఆయన చెప్పిన ప్రతి దాన్ని కూడా కలగజేసి వారికి అనుగ్రహించి నమ్మకం అంటే ఇదిగో ఈ దేవుడు నమ్మకమైన దేవుడు, ఏదైతే చెబుతాడో అది 100కు 100% జరుగుతుంది అనే విశ్వాసమును ప్రజలలో తన కార్యముల వలన దేవుడు దాన్ని స్థిరపరిచాడు. ఎందుకంటే
ప్రజలు కూడా, అనుభవించిన ప్రజలు కూడా అంటున్నారు ఇవన్నీ చేసిన దేవుడు నమ్మకమైన దేవుడు, నమ్మకమైన దేవుడు అనే విషయాన్ని వారు గమనించగలిగారు. ప్రియులారా, మరొక మాట చూద్దాం ఒకసారి. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయంలో 56వ వచనమును చూద్దాం ఒకసారి. సొలొమోను గారు ప్రజలను దీవిస్తూ దేవుడి గురించి మాట్లాడుతున్నాడు. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయం 56వ వచనం చూస్తే, 56వ వచనంలో ఎట్లనగా తాను చేసిన వాగ్దానమంతటిని బట్టి ఇశ్రాయేలీలకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగి ఉండును గాక. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన వాగ్దానములన్నిటిని బట్టి ఒక్క మాటైనను తప్పిపోయినది కాదు, ఒక్క మాటైనను తప్పిపోయినది కాదు. గమనిస్తున్నారు కదా, మోషేకి దేవుడు ఏ వాగ్దానములు అయితే చేశాడో ఆ వాగ్దానముల్లో ఒక్క మాటను కూడా దేవుడు తీసివేయలేదు, ఒక్క మాటను కూడా దేవుడు తప్పించలేదు, ఒక్క మాటను కూడా దేవుడు తప్పించలేదు. ఎంత ఖచ్చితమైన వాగ్దానములు ఇచ్చాడో అంత ఖచ్చితత్వంతో దేవుడు తన కార్యములు జరిగిస్తున్నాడు. అంటే ఎక్కడ మోషే గారు, ఎక్కడ సొలొమోను గారు మోషే గారి ద్వారా చేయబడిన వాగ్దానాలు ఏవైతున్నావో వాటన్నిటిని దేవుడు నెరవేర్చుకుంటూ వచ్చాడు అనే విషయాన్ని ఇక్కడ ఈయన సొలొమోను గారు నిర్ధారణ చేస్తున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, దానిని మనం గమనించగలగాలి. దేవుడు ఎంత నమ్మదగిన దేవుడో, దేవుడు ఎంత నిజమైన దేవుడో, ఎంత నమ్మకమైన దేవుడో మనము గమనించాలి. ఈ విధంగా మనము మరి గమనించుకుంటూ వెళ్తే ఇప్పుడు ఒక ప్రత్యేకముగా ఇప్పుడు దేవుడు ఏ కార్యాల్లో నమ్మదగిన వాడో మనం చూసుకుంటూ వచ్చాము కదా. భక్తుల జీవితాల్లో దేవుడు ఎలాంటి కార్యాలను చేస్తూ భక్తుల చేత ఎలా ఆయన ప్రశంసింపబడ్డాడో, ఆయన ఎలా మరి నమ్మదగిన దేవుడిగా ముందుకు కొనసాగాడో కొన్ని ఉదాహరణలు చూస్తూ మనం ముందుకెళ్దాం ప్రియులారా. ముందుగా అబ్రహాము పట్ల దేవుని యొక్క నమ్మకత్వాన్ని మనం చూద్దాం ఒకసారి. అబ్రహాము గారి పట్ల దేవుని యొక్క నమ్మకత్వం మనం చూసినట్లయితే, అబ్రహాము గారి ఎడల దేవుని యొక్క నమ్మకత్వం మనం చూస్తే, అబ్రహాము మరి దేవుడి యొక్క పిలుపును అందుకుని తన యొక్క దేశమును, ఇంటిని, బంధువులు వదిలిపెట్టి వచ్చేటప్పుడు అబ్రహాము ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనాలలో, ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనాల్లో ఏమన్నాడు అక్కడ? ఆదికాండము 12వ అధ్యాయం మొదటి వచనములో అబ్రహాముతో దేవుని యొక్క నమ్మకత్వం మనం చూసినప్పుడు యెహోవా మాట్లాడుతున్నాడు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారికి ఆశీర్వదించును, నిన్ను దూషించు వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడిన అబ్రహాముతో అనగా, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడతాయి. అబ్రహాముకు దేవుడు ఇక్కడ వాగ్దానములు చేస్తున్నాడు. ఆ వాగ్దానం యొక్క నెరవేర్పును మనము ఈ చరిత్ర యొక్క భవిష్యత్తులో మనము చూసాము. అబ్రహాముకు దేవుడు గర్భఫలాన్ని ఇవ్వడము కానీ, ఆ గర్భఫలాన్ని దీవించడము కానీ, వారి నుంచి ఇశ్రాయేలు రావడము కానీ, ఇశ్రాయేలు జనాంగం చరిత్రలో స్థిరము పొందడం కానీ, అలాగే కేవలం ఇశ్రాయేలు మాత్రమే కాదు కానీ ఆత్మీయతను బట్టి, ఆత్మీయ జీవితాన్ని బట్టి ఈరోజు క్రైస్తవులుగా ఎందరూ మారుతున్నారో అందరూ కూడా అబ్రహాము సంతానంగా పిలువబట్టుకు దేవుడు తెరిచిన ద్వారములు. అదే అంటున్నాడు, భూలోకములోని వంశములన్నీ కూడా నీయందు ఆశీర్వదింపబడును. ఏ అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు? సంతానమే లేని అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. 15వ అధ్యాయం 5వ వచనంలో కూడా, ఆదికాండం 15వ అధ్యాయం 5వ వచనంలో కూడా, మరియు ఆయన వెలుపలకు అతన్ని తీసుకుని వచ్చి, అబ్రహామా, నీవు ఆకాశం వైపు తేరు చూచి నక్షత్రమును లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుము, నీ సంతానము కూడా ఆ నక్షత్రముల వలె లెక్కింపలేనంత విస్తారమైన సంతానం అవ్వబోతుంది చరిత్రలో, నువ్వు చూసుకో అన్నాడు. నమ్మశక్యము కాని మనిషి, నమ్మశక్యము కాని వాగ్దానాలు దేవుడు చేసి ఆ మనిషి నమ్మశక్యము కాని వాగ్దానంలో కూడా దేవుడు నెరవేర్చినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. కొన్ని సందర్భాల్లో దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు మనము తక్కువగా ఊహించుకుంటాం. శారమ్మ కూడా అదే అనుకున్నది. ఏమనుకున్నది? ముసల్దాన్ని అయిపోయాను,
నా బలము ఉడికిపోయినది, దేవుడేమో సంతానం ఇస్తానంటున్నాడు, అసలు గర్భము ధరించడానికి, మోయడానికి, కనడానికి నాకెక్కడ ఓపిక అని ఎంతగానో అపహాస్యము చేసుకుని నవ్వుకుంటే దేవుడు అక్కడ మాట్లాడతాడమ్మా, మనుషులుగా మీకు అసాధ్యమేమో కానీ దేవునిగా నాకు సాధ్యం. ఎందుకంటే నేను నమ్మదగిన దేవుడను, నమ్మకమైన దేవుడను, వాగ్దానములను ఇచ్చి ఆ వాగ్దానాలు ఇస్తున్నానంటే ఈ వాగ్దానాలు మనుషులు చేసే వాగ్దానాలు కాదు, ఈ ప్రమాణములు రాజకీయ నాయకుల వాగ్దానాలు కాదు, కానీ ఇవి దేవుని వాగ్దానాలు. మీరు నమ్మితే కార్యాలు చూస్తారు, మీరు నమ్మి విశ్వాసం ఉంచితే కార్యములు చూస్తారు. ఊరకు ఉండి నెమ్మదిగా మీరు చూడండి, దేవుడు నమ్మకమైన కార్యాలు చేస్తాడు. అదే అబ్రహాము జీవితంలో జరిగిన కార్యాలు చరిత్ర మనకు నేర్పుతున్న పాఠం ప్రియులారా. దేవుడు అక్కడ అబ్రహాము గారికి ఆయనకి ఏమీ లేనప్పుడు వాగ్దానం చేశాడు, కానీ అనతి కాలంలోనే దేవుడు ఇస్సాకు ద్వారా, యాకోబు ద్వారా ఇశ్రాయేలీలో సంతానము ఎంత పెద్ద గోత్రకర్తలు, ఎంత పెద్ద చరిత్రలోనికి ఇశ్రాయేల్ యొక్క చరిత్ర మనం చూస్తున్నాం ప్రియులారా. అది దేవుడు అంటే. అలాగే మరొక సందర్భంలోకి వెళ్దాం. ఇది అబ్రహాము విషయంలో దేవుడు వాగ్దానాలు చేసి నెరవేర్చినట్లుగా మనం చూడగలిగాం కొన్ని వచనాలు. మరిన్ని వచనాలు చూసినట్లయితే దేవాలయం యొక్క నిర్మాణంలో, యెరూషలేము యొక్క దేవాలయం యొక్క నిర్మాణంలో దేవుని యొక్క తలంపులు ఏవైతే ఉన్నవో, దేవుని యొక్క నమ్మకత్వం ఏదైతే ఉన్నదో దాన్ని మనం చూద్దాం పిల్లలు. ఎందుకంటే దావీదు గారు ఒకరోజు చాలా విచారము కలిగి, మరి నేనైతే చక్కగా దేవదారు మ్రానుల చేత కట్టబడిన మంచి నివాసం ఉంటున్నాను కదా, మరి దేవుడైతే గుడారాల్లో ఉంటున్నాడు, అది నాకు మంచిగా అనిపించట్లేదు, దేవునికి ఒక మందిరాన్ని కడితే బాగుంటుందని ప్రవక్తని పిలిచి అడిగితే, ఆ ప్రవక్త దేవుని దగ్గరికి అడిగితే అప్పుడు ఆ ప్రవక్తకు దేవుడు చెబుతాడు, దావీదు తలంచినది మంచిదే కానీ దావీదు చేతులు రక్తముతో అంటుకున్నాయి, కాబట్టి దావీదు మందిరాన్ని కట్టడానికి అవకాశం లేదు. దావీదు గర్భవాసమును పుట్టబోయే కుమారుడు దావీదు సంతానం నేను హెచ్చిస్తాను, అతని కాలంలో దేశమును నెమ్మది కలగజేసి యుద్ధాలు లేకుండా చేసి అతని కాలంలో మందిర నిర్మాణం జరిగేలా నేను చేయిస్తాను కార్యము అని దావీదుకి దేవుడు మాటిస్తాడు. చూద్దాం ఒకసారి. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము, సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనము 13వ వచనం మనం చూసినట్లయితే దావీదుతో దేవుడు మాట్లాడుతున్న మాట. దావీదు 12వ వచనములో ఎక్కడమ్మా, 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనంలో, నీ దినములు సంపూర్ణమగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమునకు అతనికి స్థిరపరచెదను, అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించను, అతని రాజ్య సింహాసనము నేను నిత్యముగా స్థిరపరచెదను చెప్పాడు. సొలొమోను పుట్టక మునుపు చెప్పాడు దేవుడు, ఇదిగో దావీదు నీ చేతులు రక్తములతో తడిచాయి, నా నామ ఘనత కొరకు మందిరాన్ని కట్టడానికి నువ్వు సరిపోవు, నీ కుమారుడు ద్వారా కట్టిస్తా అని చెప్పగానే ఏదైతే దావీదుకు దేవుడు వాగ్దానం ఇచ్చాడో, దేవాలయం విషయంలో తన యొక్క ఆలోచన చెప్పాడు దేవుడు, ఆ దేవాలయ యొక్క నిర్మాణములో మరొక మాటను మనం చూద్దాం పిల్లలు. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయం రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయం మందిర నిర్మాణము పూర్తి అయిన తర్వాత మాట్లాడుచున్న మాటలు మనం చూద్దాం పిల్లరా. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 17వ వచనము నుండి మనము కొన్ని మాటలు చూద్దాం ఒకసారి. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం చూస్తే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించవలనని నా తండ్రి అయిన దావీదునకు మనస్సు పుట్టగా, యెహోవా నా తండ్రి అయిన దావీదుతో సెలవిచ్చినదేమనగా, ఎక్కడ 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 12-13 వచనాలు మనం ఏదైతే చదువుకుంటున్నామో, మందిర నిర్మాణం పూర్తయిపోయిన తర్వాత సొలొమోను తన తండ్రితో దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అక్కడ దేవుడు నా తండ్రితో ఏం చెప్పాడనంటే, యెహోవా నా తండ్రి అయిన దావీదుతో సెలవిచ్చినదేమనగా, నా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించుటకు నీవు తాత్పర్యము కలిగి ఉన్నావు, ఆ తాత్పర్యము మంచిదే, అయినను నీవు మందిరమును కట్టించకూడదు, నీ నడుములో నుండి పుట్టబోవు నీ కుమారుడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించెను అని చెప్పి 20వ వచనం అంటున్నాడు. 20వ వచనంలో తాను సెలవిచ్చిన మాటను యెహోవా నెరవేర్చి ఉన్నాడు, నేను నా
తండ్రి అయిన దావీదునకు ప్రతిగా నియమింపబడి ఉన్నాను. ఇక్కడ అంటున్నాడు 20వ వచనంలో, తాను సెలవిచ్చిన మాటను యెహోవా నెరవేర్చి ఉన్నాడు. నమ్మకమైన దేవుడు, వాగ్దానం ఇచ్చాడు, నెరవేర్చాడు. దేవుని మాటను మనము నమ్మాలి, ఎందుకంటే దేవుడు నమ్మదగిన దేవుడు. తన వాగ్దానాలు నెరవేర్చే విషయంలో తరాలు మారినా, కాలాలు మారినా, సంవత్సరాలు మారినా, దేవుడు మాత్రం వాటిని నెరవేరుస్తూ ముందుకెళ్తున్నాడనే విషయాన్ని మనము గమనించగలగాలి. ప్రియమైన దేవుని వారలారా, మరొక విషయాన్ని చూద్దాం. అబ్రహాము పట్ల దేవుని యొక్క నమ్మకత్వం చూసాము, చరిత్ర. అలాగే దేవాలయ విషయంలో దేవుని యొక్క నమ్మకత్వం చూసాము. అలాగే బబులోను చెర విషయంలో ఇశ్రాయేలీయులు బబులోను చెరలోనికి వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు పలికిన మాటలు ఏవైతే ఉన్నవో వాటిని నెరవేర్చే విషయంలో, ఆ మాటలను నెరవేర్చే విషయంలో దేవుడు ఎంత నమ్మకముగా ప్రజలను ఆయన ఆదుకున్నాడో, మరలా తిరిగి క్షేమంగా తీసుకుని వచ్చాడో మనం చూడగలగాలి. ప్రియులారా, ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయము 8వ వచనం నుండి, ఇర్మియా గ్రంథములోని 25వ అధ్యాయము 8వ వచనం నుండి చూస్తే, 8వ వచనం నుండి 25 ఇర్మియా గ్రంథము 8వ వచనం నుండి చూస్తే, సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు నా మాటలను ఆలకింపపోతిరి గనుక నేను ఉత్తర దేశంలో నుండి సర్వజనములను నా సేవకుడైన నెబుకద్నెజరు అను బబులోను రాజును పిలవనంపి ఉన్నాను. ఈ దేశం మీదకి, దీని నివాసుల మీదకి, చుట్టూనున్న ఈ జనులందరి మీదకి వారిని రప్పించుచున్నాను. ఈ జనులను శాపగ్రస్తులుగాను, విస్మయాస్పాదముగాను, అపహాస్యాస్పాదముగాను, ఎప్పటికీ పాడుగాను ఉండజేసదను. సంతోషనాదము, ఉల్లాస శబ్దము, పెండ్లి కుమారుని స్వరము, పెండ్లి కుమార్తె స్వరమును, తిరగని రాళ్ల ధ్వనిని, దీపకాంతిని వారిలో ఉండకుండా చేసదను. ఇక్కడ ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజుకు దాసులుగా ఉంటారు. 70 years ఈ దేశములో, ఈ మందిరములో ఎలాంటివి కూడా విశ్రాంతి దినాలకు ప్రజలు నోచుకోరు. ముందే చెప్తున్నాడు, అంటే చెరలోనికి వెళ్ళక మునిపే ప్రజలకు చెప్తున్నాడు. ఆ కార్యం జరిగింది. 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అక్కడున్న మనుషులు మర్చిపోవచ్చు కానీ దేవుడు మర్చిపోలేదు. అక్కడున్న మనుషులు మర్చిపోవచ్చు కానీ మరలా ఈ చెరలో ఉన్న ఈ ప్రజలను మరలా యోధకు పంపించాలనే విషయాన్ని మనుషులు మర్చిపోతున్నారేమో కానీ, అక్కడే సెటిల్ అయిపోవాలని, అక్కడే ఉండిపోవాలని మనుషులు చాలామంది ఆ ప్రాంతాల్లో సెటిల్ అయిపోయి అక్కడే సెటిలర్స్గా ఉండిపోయారు. కానీ దేవుడు మాత్రం దాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు దాన్ని జ్ఞాపకం చేసుకుని, నాయన మీరు మరలా రిటర్న్ వెళ్ళాలని వారికి జ్ఞాపకం చేసి ఆయన జరిగించిన కార్యం చూద్దాం ఒకసారి. ఎజ్రా గ్రంథములోని మొదటి అధ్యాయము మొదటి 3 వచనాలు చూద్దాం ప్రియులారా. ఎజ్రా గ్రంథములోని మొదటి అధ్యాయము మొదటి 3 వచనములను చూసినట్లయితే, మొదటి 3 వచనములు, ఎక్కడైతే ఇశ్రాయేలు చెరలోనికి వెళ్ళిపోయారో ఆ చెరకాలము పూర్తి అవుతున్న సందర్భంలో మరలా వీళ్ళు ఇక్కడికి యెరూషలేమునకు వచ్చి దేవాలయం యొక్క నిర్మాణం కట్టడానికి దేవుడు తన సేవకుడైన కోరేషును రేపి అతన్ని ప్రేరేపించి అతని ద్వారా ప్రజలను మళ్ళీ రిటర్న్ పంపించే కార్యక్రమాన్ని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. చూద్దాం ఒకసారి. ఎజ్రా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి 3 వచనాలు చూస్తే, పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరం మందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమంతటా చాటింపవేసి చేయించి రాత మూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. 2వ వచనంలో ఏంటా ప్రకటన అంటే, పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినది ఏమనగా, ఆకాశమందుల దేవుడైన యెహోవా లోకమందున సకల జనములను నా వశము చేసి యోధా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరము కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. దేవుడు నాకు చెప్పాడు, యూదులారా మీరు చేయాల్సిన కార్యం మీరు మర్చిపోతున్నారేమో కానీ ఒక అన్యజనుడైన దేవుడు నాకు చెప్పి ఉన్నాడు, మందిరము కట్టించుట కొరకు ఈ యూదులను మరలా యెరూషలేమునకు పంపించిన ఆయన అని ఈ రాజు
కోరేషునకు దేవుడు సెలవిచ్చినట్లుగా కోరేషు చెబుతున్నాడు, దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యోధా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలు దేవుడిని యెహోవా మందిరమును కట్టవలనని వారి దేవుడు వారికి తోడుగా ఉండునుగా. కానీ ఈ పారసిక రాజు అయిన మొట్టమొదటి రాజు కోరేషు గురించి ఇక్కడ రాయబడిన మాట ప్రియులారా, ఇది చరిత్ర. అందుకే నెక్స్ట్ ఫస్ట్ స్టెప్లో జెరుబ్బాబెల్ నాయకత్వంలో కొంతమంది వచ్చేసి మందిరాన్ని ప్రారంభిస్తారు. తర్వాత ఎజ్రా గారి నాయకత్వంలో, తర్వాత నెహెమ్యా గారి నాయకత్వంలో 3 దఫాలుగా యోదయను మరి బబులోను నుంచి అనేకులు యూదులు యెరూషలేముకు చేరుకొని అక్కడ మరలా కట్టబడిన మందిరములో దేవుని ఆరాధనలు, దేవుని కార్యక్రమాలు జరిగించట్లో వారు ఎంతగానో ముందున్నట్లుగా మనం చూడగలం ప్రియులారా. చరిత్ర. ఎందుకంటే ఈ విషయాన్ని మనం ఎందుకు విశదీకరించాలంటే, ఎందుకు మనం గొప్పగా మాట్లాడుకోవాలంటే, దేవుడు ఏదైతే మాటిస్తున్నాడో సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత కూడా వాటిని జ్ఞాపకం చేసుకుని నమ్మదగిన దేవుడు ఏదైతే ప్రమాణం చేశాడో ఆ ప్రమాణమును, ఆ వాగ్దానమును నెరవేర్చే విషయంలో ఎంత నమ్మదగిన వాడుగా దేవుడు ఉన్నాడో మనం గమనించాలి. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, ఇదిగో నీవు నిలిచిన ఈ కనాను భాగము నీ సంతానానికి ఇస్తాను, నీ 4వ తరం వారు ఇక్కడికి వస్తారు. అంటే 400 సంవత్సరాల తర్వాత జరగబోయే కార్యక్రమాన్ని కూడా దేవుడు ముందుగా చెప్పాడు అబ్రహాము గారికి. అది దేవుని యొక్క కెపాసిటీ. అంతగా ఆయన నమ్మదగినవాడు, అంతగా ఆయన నమ్మకమైన వాడని మనము గమనించగలగాలి ఎప్పటికీ ప్రియమైన దేవుని వారలారా. అలాగే మరొక మాట చూద్దాం. వాగ్దానములు నెరవేర్చే విషయంలో దేవుడు నమ్మదగిన వాడని మనం ఎప్పుడు చదువుకుంటాం కదా. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం మనం చూద్దాం ఒకసారి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం మనం చూస్తే ఏమన్నాడు ఇక్కడ? వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చయముగా పట్టుకుందాము. పరలోకం విషయం మనకి ఏదైతే నిరీక్షణ కలిగి ఉన్నామో ఆ నిరీక్షణలో మనము బలంగా ఉండాలి. ఎందుకంటే చరిత్రలో అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసింది నెరవేర్చాడు, ఇశ్రాయేలుకు వాగ్దానం చేసిన దేవుడు నెరవేర్చాడు, దావీదుకు దేవుడు చేసిన వాగ్దానం నెరవేర్చాడు. అలాగే బబులోను చెరలోనికి వెళ్ళే విషయంలో యూదులకు చేసిన వాగ్దానం వెళ్తున్నదో ఆ మందిరం యొక్క మందిరం నిర్మాణం విషయంలో దేవుడు మరలా వాగ్దానం చేసి నెరవేర్చాడు. వాగ్దానం చేసిన వాడు మరలా ఈరోజు మనకు వాగ్దానం చేసినాడు. ఏంటా వాగ్దానం అంటే, మీ కొరకు నేను నిత్య జీవం ఇస్తాను, మీ కొరకు నేను నిత్య జీవం ఇస్తాను, ఆ నిత్య జీవం మీరు స్వతంత్రించుకోవాలి. వాగ్దానం చేసిన వాడు, నిత్య జీవం ఇస్తానని వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆయన అడుగుల ప్రకారం, ఆయన చెప్పిన ప్రకారంగా, ఆయన ఆలోచన ప్రకారంగా మీరు నడుచుకుంటే మీ జీవితాల్లో దేవుని వాగ్దాన రూపకమైన పరలోకముని మీరు స్వతంత్రించుకోగలరు అని చెబుతున్నాడు. ఎందుకంటే చరిత్రలో దేవుడు చేసిన కార్యాలు మనకు జ్ఞాపకం ఉంటే మన భవిష్యత్తు ఎదుగుతుందో ఆ భవిష్యత్తులో ఆ నమ్మకమైన దేవుని వైపు, ఆ నమ్మదగిన దేవుని మీద మనము మరింత ఆధారపడి జీవించడానికి అవకాశం ఉంటుంది పిల్లరా. అందుకొరకు మనం ఈ జ్ఞానాన్ని మనం నేర్చుకోవాలి. అంటే దేవుని మీద మనం ఎంత ఆధారపడిపోవాలో, ఎంత డిపెండ్ అయిపోయేవాలో, ఆయనే మనల్ని పరిశుద్ధపరచువాడుగా, ఆయనే మనల్ని నడిపించువాడుగా, ఆయన మీద మనం అంతగా ఆధారపడి జీవించగలగాలి ప్రియమైన దేవుని వారలారా. నమ్మదగిన వాడు ఏ విషయాల్లో? అబ్రహాముకు వాగ్దానం చేసి నెరవేర్చే విషయంలో నమ్మదగిన వాడు, ఇశ్రాయేలుకు వాగ్దానం చేసి నెరవేర్చిన విషయంలో నమ్మకమైన వాడు, బబులోను చెర విషయంలో వాగ్దానములు చేసి నెరవేర్చిన విషయంలో నమ్మకమైన వాడు, మళ్ళీ రిటర్న్ జర్నీ రప్పిస్తానని వాగ్దానం చేసి రిటర్న్ రప్పించాడు, మరలా మందిరాన్ని కట్టిస్తానన్నాడు, కట్టించి తన వాగ్దానం దేవుడు నెరవేర్చాడు. అలా ఎన్నో విషయాలు దేవాలయం యొక్క నిర్మాణంలో దావీదు మహారాజుకు దేవుడు వాగ్దానం చేశాడు, తన కుమారుని కాలంలో దేవుడు దాన్ని నెరవేర్చాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన ఇస్తాడంతే. ఏది వాగ్దానం చేశాడు దేవుడు దానిని మనకు ఆయన ఇస్తాడు. అది ఖచ్చితత్వముతో నిర్ణయింపబడిన ఆయన మాట. ఎందుకంటే ఆయన మాట ఇచ్చి మనలాగా మాట తప్పేవాడు కాడు, మడమ తిప్పేవాడు కాదు. ఎందుకంటే దేవుడు మనిషి కాడు, మానవుడు కాడు, దేవుడు నరపుత్రుడు కాడు, నరుడు కాడు. ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా ఉండునా అని చదువుకున్నాం మనము. స్థిరపరిచే దేవుడు, నెరవేర్చే దేవుడు, అంత నమ్మకమైన దేవుడు మన దేవుడు ప్రియమైన దేవుని వాళ్ళరా. అలాంటి దేవుడిని మనము ఎంతగా ఆధారపడితే మనకు అంత మంచిదనే విషయాన్ని మనము గమనించాలి. మరొక మాట చూద్దాము. మరొక మాట చూసినట్లయితే
దేవుని యొక్క నమ్మకత్వానికి ఒక చక్కటి రుజువును మనం చూడగలిగినట్లయితే ఆ రుజువే యేసుక్రీస్తు వారు. దేవుడు చేస్తున్న రక్షణ విమోచన కార్యాల్లో అనాది కాలంగా చెబుతున్నాడు, నా కుమారుని పంపిస్తా, కుమారుని పంపిస్తా, కుమారుని పంపిస్తా, మెస్సీని పంపిస్తా, అధిపతిని పంపిస్తా అని ప్రవక్తల ద్వారా దేవుడు చెప్పినట్లుగానే దేవుడు తన కుమారుని పంపించాడు. ఆ కుమారుని మృతులలో నుండి లేపి, సమాధుల నుంచి లేపి తన యొక్క వాగ్దానం యొక్క నెరవేర్పును జ్ఞాపకము చేస్తున్నాడు. చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయములో దేవుని యొక్క నమ్మకత్వమునకు ఒక చక్కటి రుజువుగా మనం యేసుక్రీస్తు వారిని మనం చూడగలగాలి. చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 32వ వచనము 33వ వచనం చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యముల్లోని 13వ అధ్యాయము 32వ వచనం చూస్తే, దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటించి ఉన్నాము. పితరులకు చేసిన వాగ్దానము మన తరములో మన పిల్లలకు దేవుడు దానిని నెరవేర్చాడు. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడని చెబుతూ తర్వాత అంటున్నాడు, అలాగే నీవు నా కుమారుడువు, నేడు నిన్ను కంటిని అని 2వ కీర్తన యందు రాయబడి ఉన్నది. వాగ్దానము చేసిన దేవుడు యేసుక్రీస్తు విషయంలో ఎన్నో రుజువులను, ఆధారాలను దేవుడు మనకిచ్చి ఉన్నాడు. ఆ ప్రభు కొరకు ఎన్నో సందర్భాల్లో దేవుడు ప్రవచనాలు చెప్పించాడు, భవిష్యత్తును తెలియజేశాడు, దాన్ని నెరవేర్చాడు. అసలు చరిత్రలో దేవుడు అన్నీ చేసి యేసుక్రీస్తు విషయంలో కనుక క్రమం తప్పినట్టు ఈరోజు మనం ఏమైపోయే వాళ్ళమో కదా. దేవుడు ఎంత గొప్ప కార్యములు మన పట్ల చేస్తున్నాడో, ఎంత నమ్మకమైన రుజువులను మనకు అందించి ఉన్నాడు, అనుగ్రహించి ఉన్నాడు. వాటిని మనం నమ్మాలి, విశ్వసించాలి, గమనించగలగాలి. వాటిని బట్టి దేవా ఇంత నమ్మకమైన దేవుడువా నాయన అని మనం ఆయన మీద ఆధారపడాలి. ప్రియులారా, మరొక మాట చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 8-9 వచనాలు చూద్దాం. రోమపత్రిక 15వ అధ్యాయము 8-9 వచనాలు చూసినట్లయితే, రోమపత్రిక 15వ అధ్యాయము 8-9 వచనాలు చూస్తే 8-9, నేను చెప్పినది ఏమనగా, పితరులకు చేయబడిన వాగ్దానముల విషయములో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకు, అంటే దేవుడు నమ్మకమైన వాడు, సత్యవంతుడు. దేవుడు వాగ్దానముల విషయంలో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకు, అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకు క్రీస్తు సున్నతి గల వారికి పరిచారకుడు ఆయను. అన్యజనుల కొరకు యేసుక్రీస్తు రాబోతున్నాడు. అన్యజనులు కూడా దేవుని ఇంట్లోనికి రావాలంటే యేసుక్రీస్తు రాకడ అవసరమని దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఏదైతే జరిగించాడో దాన్ని నెరవేర్చే విషయంలో దేవుడు నమ్మదగిన దేవుడు. యేసుక్రీస్తుని ఈ లోకమునకు పంపించటంలో తన యొక్క సంకల్పం ఏదెత్తున్నదో, తన చిత్తం ఏదెత్తున్నదో, తన వాగ్దానం యొక్క నెరవేర్పు ఏదెత్తుందో దాన్ని జరిగించే విషయంలో దేవుడు నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు. మరొక మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన రెండో పత్రిక, మొదటి అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనం చూద్దాం పిల్లలు. మొదటి అధ్యాయము 18వ వచనం చూస్తే, దేవుడు నమ్మదగిన వాడు గనక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదన్నట్లుగా ఉండలేదు. అంటే మేము ఏదైతే చెప్పామో అది నిజం. ఎందుకంటే మేము చెప్పిన మాట దేవుని మాట. ఆ దేవుడు నమ్మదగిన దేవుడు. అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు, ఓకే అని చెప్పి నో అనలేదు. మేము ఏది చెప్పామో అది జరిగింది, ఏది చెబుతున్నామో అది జరిగింది. అవునని చెప్పి కాదన్నట్లుగా ఎప్పుడు కూడా మా ప్రసంగాలు ఉండలేదు. అవునని చెప్పి కాదన్నట్లుగా ఎప్పుడు కూడా మా జీవితాలు ఉండలేదు. దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మా చేత ఏదైతే పలికించాడో వాటిని మేము నెరవేరుస్తున్నాము, వాటిని మేము చేస్తున్నాము. 20వ వచనం చూస్తే, దేవుని వాగ్దానములు ఎన్నైనను అన్నీ క్రీస్తునందు అవునన్నట్లుగానే ఉన్నవి. అంటే అవి కాదన్నట్లుగా లేవు. ఎందుకు లేదు అంటే అవి నమ్మకమైన వాగ్దానములు, అవి నమ్మకమైన వాక్యములు, అవి నమ్మకమైన మాటలు. అవి ఎన్ని మాటలను చూసుకోవచ్చు.
యేసుక్రీస్తు ద్వారా ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ కూడా నిజమైనవి, నమ్మకమైనవి అనే విషయాన్ని ఇక్కడ బలంగా చెబుతున్నారు అపోస్తలుల యొక్క పరిచర్యలో. ప్రియమైన దేవుని వాళ్ళరా, అవును, అది నిజం. నిబంధనలు నెరవేర్చే విషయంలో దేవుడు తన నమ్మకత్వాన్ని కొనసాగిస్తున్నాడు. ప్రమాణాలు నెరవేర్చే విషయంలో నమ్మకంగా ఉన్నాడు. వాగ్దానం నెరవేర్చే విషయంలో నమ్మకంగా ఉన్నాడు దేవుడు. ఇలా చూసుకుంటూ పోతే ఎన్నో విషయాలు మనం చూడగలము. దేవుడు ఎంత నమ్మదగిన వాడు అనేది. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాల విషయంలో, ఇస్సాకి ఇచ్చిన వాగ్దాన విషయంలో, యాకోబుకి ఇచ్చిన వాగ్దానాల విషయంలో, భక్తులందరికి ఇచ్చిన వాగ్దానాల విషయంలో నెరవేర్పును దేవుడు మనకు చూపిస్తున్నాడు. దానికి కారణం ఏంటంటే వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. దాన్ని మనం బలంగా విశ్వసించాలి. మన కుటుంబం విషయంలో, మన బిడ్డల విషయంలో, మన ఆత్మీయ జీవితం విషయంలో, మన పరలోకపు యాత్ర విషయంలో సంపూర్ణంగా మనం దేవుని మీద ఆధారపడి ఎల్లప్పుడూ కూడా జీవించేవారుగా ఉండాలి. ఇదంతా విన్న తర్వాత ఒక సారాంశం, కంక్లూజన్లోకి మనం ముందుకెళ్తే, ఆ కంక్లూజన్లో కొన్ని రిఫరెన్స్లు చదువుకుంటూ మనం ముందుకెళ్దాం ప్రియులారా. దేవుడు ఏ ఏ విషయాల్లో నమ్మదగిన వాడు అనడానికి కొన్ని మనం రిఫరెన్స్లు చదువుకుంటూ మనం ముందుకెళ్ళిపోదాము. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చూద్దాం ఒకసారి. ఈ వచనంలో దేవుడి గురించి ఏం రాయబడిందో చూద్దాం ఒకసారి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చూస్తే, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చెయ్యును. ఈ వచనం చదివినప్పుడు మనకి ఏమర్థం అవ్వాలంటే దేవుడు నమ్మదగినవాడు. ఎందుకు నమ్మదగినవాడు? మన పాపములను క్షమించే విషయంలో దేవుడు నమ్మదగిన వాడు. దైవ నీతి చేత మరి బలపరచబడిన వచనం ఇదే. మన పాపాలను క్షమించే విషయంలో దేవుడు నమ్మదగినవాడు. ఏమన్నాడు? మీరు మీ పాపాలను ఒప్పుకుంటే మీరు క్షమించబడతారు, అంగీకరించబడతారు. మరొక రిఫరెన్స్ చూద్దాం. తెస్సలోనిక సంఘమునకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. తెస్సలోనిక సంఘమునకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చూద్దాం ఒకసారి. 3వ వచనము, తెస్సలోనిక సంఘం రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చూస్తే, అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడేవాడు. దుష్టత్వము లేదా పాపము నుండి కాపాడే విషయములో దేవుడు నమ్మదగిన దేవుడు. ఇది దేవుని శక్తి. దుష్టత్వం నుంచి మనుషులను కాపాడే విషయంలో దేవుడు నమ్మదగినవాడు. ఇంతకుముందు చూసుకున్న వచ్చిన ఏంటి చెప్పండి? యోహాను మొదటి పత్రికలో మన పాపముల నుంచి దేవుడు మనల్ని కాపాడే విషయంలో, రక్షించే విషయంలో దేవుడు నమ్మదగినవాడు. దుష్టత్వం నుంచి కాపాడే విషయంలో దేవుడు నమ్మదగినవాడు. మరొక మాట చూద్దాం ఒకసారి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 23వ వచనంలో, ఇంతకుముందు చదువుకున్నది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 23వ వచనంలో, హెబ్రీ పత్రిక 10:23 చూస్తే, వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. అంటే వాగ్దానము చేయుటలో దేవుడు నమ్మదగినవాడు, నెరవేర్చే విషయంలో కూడా దేవుడు నమ్మదగినవాడే. యోహాను మొదటి పత్రికలో చూస్తుంది పాపములు క్షమించుటలో దేవుడు నమ్మదగినవాడు. ఈ కంక్లూజన్ సారాంశం మనం వినాలి. ఈ సారాంశం మనకు అర్థమైతే దేవుడు ఎంత నమ్మకమైన కార్యాలు మన ఎడలో జరిగిస్తామో మనకు అర్థమవుతుంది. యోహాను మొదటి పత్రికలో యోహాను గారు చెప్పిన మాట, పాపములు క్షమించే విషయంలో తన కార్యములు చేస్తూ దేవుడు నమ్మదగిన వాడుగా ఉన్నాడు. అలాగే తెస్సలోనిక 2వ పత్రికలో 3వ అధ్యాయం 3వ వచనం చెప్పినట్లుగా దుష్టత్వం నుంచి కాపాడే విషయంలో దేవుడు నమ్మదగిన వాడుగా ఉన్నాడు. హెబ్రీ పత్రిక 10:23 విషయంలో దేవుడు వాగ్దానం చేసి నెరవేర్చే విషయంలో నమ్మదగిన వాడుగా ఉన్నాడు. మరొక మాట చూద్దాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 8వ వచనం చూద్దాం ప్రియులారా. 2వ కొరింథీ 9వ అధ్యాయము 8వ వచనం చూస్తే, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యమును చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. అంటే కార్యనిర్వహణలో దేవుడు నమ్మదగినవాడు. అదే అంటున్నాడు ఇక్కడ, ఎల్లప్పుడూ మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యమును చేయుటకు దేవుడు మీ ఎడల సమస్తమైన విధములైన కృపను విస్తరింపజేస్తాడు. కార్యనిర్వహణలో దేవుడు
నమ్మదగిన దేవుడు. అది దేవుని యొక్క కార్యనిర్వాహపు చర్యలు. ప్రియమైన దేవుని వల్లరా మరొక మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం చూస్తే, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు, దేవుడు నమ్మదగిన వాడు. అంటే మనకు ఏవైతే శోధనలు అనుమతించే విషయంలో దేవుడు నమ్మదగినవాడు. మనమే కొన్ని సందర్భాల్లో నోరు పారేసుకుంటాం, ఈ శోధనలు తట్టుకోలేకపోతున్నాను, కష్టాలు తట్టుకోలేకపోతున్నాను, ఇబ్బందులు తట్టుకోలేకపోతున్నాను. కానీ దేవుడు నమ్మదగిన వాడు. ఏవైతే శోధనలకు దేవుడు అనుమతిస్తున్నాడో ఆ అనుమతించే విషయంలో దేవుడు నమ్మదగిన దేవుడు. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం ప్రకారము క్షమించుటలో దేవుడు నమ్మదగిన వాడు. అలాగే తెస్సలోనిక 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం విషయంలో దుష్టత్వం నుంచి కాపాడే విషయంలో నమ్మదగిన వాడు. కొరింథీ పత్రిక 2వ పత్రిక 9వ అధ్యాయం 8వ వచనం విషయంలో కార్యనిర్వహణ విషయంలో దేవుడు నమ్మదగిన వాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం విషయంలో వాగ్దానంలో చేసి నెరవేర్చే విషయంలో దేవుడు నమ్మదగిన వాడు. ఇలాగే శోధనలు అనుమతించే విషయంలో దేవుడు మనిషికి ఎంత ఓపిక ఉందో, ఎంత సామర్థ్యం ఉందో అంత మాత్రమే శోధనలకు అనుమతించే విషయంలో దేవుడు నమ్మదగిన వాడు. మరొక విషయాన్ని చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనాలు చూద్దాం ప్రియులారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనాలు చూస్తే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండినట్లు అంతము వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. మన ప్రభువైన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఈ సహవాసములోనికి, ఈ సంఘములోనికి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. పాపాలను క్షమించే విషయంలో నమ్మదగిన వాడు, దుష్టత్వం నుంచి కాపాడే విషయంలో నమ్మదగిన వాడు, తర్వాత వాగ్దానములు చేసి నెరవేర్చే విషయంలో నమ్మదగిన వాడు, కార్యాల నిర్వాహంలో నమ్మదగిన వాడు, శోధనలు అనుమతించే విషయంలో నమ్మదగిన వాడు, తర్వాత సంఘములోనికి మనల్ని పిలిచిన విషయంలో దేవుడు నమ్మదగిన వాడు. అంటే ఈ సహవాసంలో మనల్ని భద్రపరిచే విషయంలో దేవుడు నమ్మదగిన వాడు. ఎన్ని చూస్తున్నాం దేవుని గురించి, ఎన్ని ఆలోచన చేస్తున్నాం దేవుని గురించి. అలాగే తెస్సలోనిక పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయంలో, తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 23-24 వచనాలు చూద్దాం ప్రియరా. ఈ దేవుడు ఏ ఏ విషయాలు నమ్మదగిన వాడిగా మనకు చేస్తున్నాడు చూద్దాము. తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం 24వ వచనం చూస్తే, సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగా కంటే మానవాళిని పరిశుద్ధపరచుటలో దేవుడు నమ్మకమైన వాడు ఇక్కడ కనబడుతున్నాడు. ఎందుకంటే మీ ఆత్మయు, మీ జీవమును, మీ శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగా సంపూర్ణముగా ఉండనట్లు కాపాడబడును గాక. ఎందుకంటే మిమ్మును పిలిచిన వాడు నమ్మకమైన వాడు గనక అలాగు చెయ్యము. దేవుడు ఎలాగూ చెప్పాడో అలాగు చెయ్యి. మిమ్మల్ని పరిశుద్ధపరిచే విషయంలో, మిమ్మల్ని కాపాడే విషయంలో దేవుడు నమ్మదగిన వాడు. మీ జీవమును, మీ ప్రాణమును, మీ ఆత్మను నిందారహితముగాను సంపూర్ణముగా ఉంచే విషయంలో దేవుడు నమ్మదగిన వాడు. అందుకే ఆయన ఏది చెప్పాడో అలాగూ చెయ్యము, ఆయన ఏది చెప్పాడో అలాగూ చెయ్యి. అలా చేస్తే నీ ఆత్మ రక్షింపబడుతుంది, అలా చేస్తే నీ ఆత్మ అంగీకరించబడుతుంది. దేవుడు నమ్మదగిన దేవుడు ప్రియులారా. పాపాలను క్షమించే విషయంలో, మనల్ని కాపాడే దుష్టత్వం నుంచి కాపాడే విషయంలో, వాగ్దానములు చేసి నెరవేర్చే విషయంలో, కార్యనిర్వహణ విషయంలో, శోధన అనుమతించే విషయంలో, మనల్ని పరిశుద్ధపరిచే విషయంలో, అలాగే మనల్ని భద్రపరిచే సహవాసములో స్థిరపరిచే విషయంలో దేవుడు నమ్మదగిన వాడు. అందుకే మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులు నమ్ముట కంటే ఆ నమ్మకమైన దేవుని నమ్ముట మేలు. ఆ దేవుణ్ణి మీరు నమ్మాలి, ఆ దేవుణ్ణి మీరు నమ్మాలి. అందుకే కష్టాలు శోధనలు వచ్చినప్పుడు దేవుని అవమానపరచడం కాదు, కానీ ఇబ్బందుల గుండా మన జీవితం కొనసాగుతున్నప్పుడు దేవుని మనం అవమానించడం కాదు,
ఆయన మీద మనం విశ్వాసం కోల్పోవడం కాదు, కానీ ఆయన యందు మనము నమ్మిక ఉంచాలి. అదే 37వ కీర్తనలో భక్తుడు మాట్లాడుతున్న మాట చూద్దాం. కీర్తన గ్రంథం 37వ కీర్తనలో 3వ వచనం చూద్దాం ప్రియులారా. కీర్తన గ్రంథం 37వ కీర్తన 3వ వచనం చూస్తే, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చెయ్యుము. అలాగే 5వ వచనములో, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేరుస్తాడు. నమ్మకమైన దేవుని పట్ల నీవు ఆనుకుంటే, నీ కార్యాలను ఆయనకు అప్పగిస్తే, ఆ నమ్మకమైన దేవుడు నీ కార్యములను ఆయన నెరవేర్చే దేవుడు. అందుకే మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించటం. ఎందుకంటే యెహోవా నమ్మకమైన దేవుడు ఆయన. మరొక మాట చూసుకుని మనం ముగించుకుందాం. 118వ కీర్తన 8-9 వచనాలు చూద్దాం. కీర్తన గ్రంథములో 118 కీర్తన 8-9 వచనం చూస్తే, మనుషుల నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజుల నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. 62వ అధ్యాయం చూద్దాం. కీర్తన గ్రంథములో 62వ అధ్యాయం 5వ వచనము. కీర్తన గ్రంథములో 62వ అధ్యాయం 5వ వచనములో, నా ప్రాణమా, దేవుడు ఎంత నమ్మకమైన వాడనంటే, నీ జీవితంలో ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని అవమానకరమైన పరిస్థితులు ఉన్నా, లోకముని తృణీకరించిన నీవు మాత్రం ఏం చేయాలంటే, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండము, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఎందుకంటే ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణ ఆధారము, ఆయనే నా ఎత్తైన కోట, నేను కదిలింపబడను. నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి, దేవుడు మనకు ఆశ్రయము. ఈ వాక్యం విన్న తర్వాత దేవుడు ఎంత నమ్మకమైన వాడనంటే, ఆయన కార్యాలన్నీ చూస్తూ ఉండగా ఆ కార్యాల మీద మనం ఆధారపడి, మన పరిస్థితులు ఎలా ఉన్నా సరే దేవుని మీద మనం ఆధారపడి జీవించడం నేర్చుకోవాలి. అంత నమ్మకమైన దేవుడు. పాపాలను క్షమించే విషయంలో దేవుడు నమ్మకమైన వాడు, దుష్టత్వం నుంచి కాపాడే విషయంలో దేవుడు నమ్మకమైన వాడు, వాగ్దానం ఇచ్చి నెరవేర్చే విషయంలో నమ్మకమైన వాడు, కార్యనిర్వహణలో దేవుడు నమ్మకమైన వాడు, సహవాసమునకు మనల్ని పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు, మనల్ని పరిశుద్ధపరచుట్లో దేవుడు నమ్మకమైన వాడు, శోధనలు అనుమతించే విషయంలో కూడా దేవుడు నమ్మకమైన వాడు. అనుమతించడం మాత్రమే కాదు, కానీ ఆ శోధనల నుంచి మరలా తప్పించుకునే మార్గమును కూడా దేవుడు మనకు అనుమతిస్తాడు. ఆ విషయంలో కూడా దేవుడు నమ్మకమైన దేవుడు. మనం కలిగి ఉన్న దేవుడు నమ్మకమైన దేవుడు. అందుకే ఎలాంటి ప్రతికూలతలు మనల్ని ఆవరించినా ఆయన పట్ల మనం పరిపూర్ణంగా జీవించటకు మనము ఇష్టపడాలి. ఆయన మీద మనం ఆధారపడి జీవించాలి. మన దేవుడు నమ్మకమైన దేవుడు. ఏ విషయంలో అంటే, ఆయన స్వభావం విషయంలో, కార్యముల విషయంలో, నిబంధనల విషయంలో, ప్రమాణముల విషయంలో, వాగ్దానముల విషయంలో, మనిషిని రక్షించే విషయంలో, మనిషిని పరిశుద్ధపరిచే విషయంలో, అన్ని విషయాల్లో కూడా దేవుడు నమ్మకమైన, నమ్మదగిన దేవుడు మన దేవుడు. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 13వ వచనం, 2వ అధ్యాయం 13వ వచనం చూసాం కదా. ఏంటన్నమాట, మనుషులారా మనము నమ్మదగని వారము, కానీ దేవుడు మాత్రము నమ్మదగిన దేవుడు. అందుకే మనుషులను నమ్ముట కంటే, రాజులను నమ్ముట కంటే, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే దేవుని నమ్మండి. ఆ దేవుడే మన జీవితాలను రక్షించి, కాపాడి, భద్రపరిచి, విమోచించి, పరిశుద్ధులుగా మార్చి నిత్య జీవం అనే వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని కూడా మన జీవితాల్లో నెరవేర్చుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనము కూడా సిద్ధపడి దేవుని రాజ్యంలోకి మనం పొందాలి. ప్రియులారా, మరొక సందేశము, మరొక భాగము, ఇది 17వ భాగం కాబట్టి మరి పితృదేవ శాస్త్రంలో 18వ భాగము వచ్చే వారం విందాము. దేవుని ఎల్లప్పుడూ కూడా ఆయన గురించి మనం నేర్చుకుంటూ ఎన్నో విషయాలు ఆయన మహిమపరుస్తూ మనం ముందుకు కొనసాగదాం. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం.